guys, welcome back to our YouTube channel Ramya's Lifestyle. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో వ్లాగ్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, హైదరాబాద్ లో జలవిహార్కి వెళ్తున్నాం. అండ్ ఈ రోజు అయితే ఎండ చాలా ఫుల్ గా ఉంది. ఇలాంటి టైంలో వెళ్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం మేము వైజాగ్ లో వాటర్ ఫాల్ కి వెళ్ళాం. ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. మేము ఓన్లీ జలవిహార్కే కాకుండా ఇంకా అక్కడ అది ఒక వాటర్ పార్క్ జలవిహార్ అనేది. సో దానిలో ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి, అండ్ మేమందరం చాలా మంది ఉన్నాం కాబట్టి ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అనేది బ్లాగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీని తర్వాత ఆఫ్టర్ దట్ మేము ఇంకా బయటికి కూడా వెళ్తాము. హైదరాబాద్ అంటే మినిమం ఉంటుంది కదా, సో కొన్ని ప్లేసెస్ అవి ఎక్స్ప్లోర్ చేస్తాం మంచిగా. అవన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇంతకీ బ్యాగ్ ఎందుకు అనుకుంటున్నారో, ఆబ్వియస్లీ జలవిహార్ అంటేనే రైన్ డాన్సెస్, వాటర్ రైడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రీ ప్లాన్గా వెళ్తాము. సో ఎలాగూ డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి మేము టోటల్ 7 మెంబర్స్ వెళ్తున్నాం. అందుకనే ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా క్యారీ చేస్తున్నాం. అందుకే అంత పెద్ద బ్యాగ్ పట్టుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే టైం అరౌండ్ 1:30, 1:40 అలా అవుతుంది టైం. అండ్ ఈ టైంకి మేము వెళ్తున్నాము. అండ్ ఈరోజు సండే, అక్కడ మంచి ఫ్లో అండ్ రష్ కూడా ఉండొచ్చు. నేను వెళ్ళిన తర్వాత కూడా మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. అండ్ వీకెండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ వస్తూ ఉంటారు. అండ్ ఇది సమ్మర్ కదా, మంచి కరెక్ట్ టైంలో వెళ్తున్నాం మేమైతే. అండ్ వీడియోలో కూడా మేము ఎందుకు డిసప్పాయింటెడ్ నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫైనల్లీ వచ్చేసాం జలవిహార్కి. ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉంది. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు అరౌండ్ 40 మినిట్స్ అలా టైం పట్టింది. ఎందుకంటే సండే కాబట్టి ఆబ్వియస్లీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కదా, సో పర్వాలేదు 40-45 మినిట్స్లో అలా రీచ్ అయిపోయాం మంచిగా. అండ్ నేను చెప్పాను కదా, మంచి సమ్మర్ మే మంత్ కాబట్టి ఎండలు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ రాగానే మేము సోడాస్ తాగాము. తాగిన తర్వాత ఇంకా వాళ్ళు కార్ పార్కింగ్ చేసి వస్తారని అక్కడ వెయిట్ చేసాం. కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లోపలికి ఉంటుంది. సో కార్ పార్కింగ్ చేసి వాళ్ళు మా క్లోత్స్ అవి, డ్రెస్, ఇందాక బ్యాగ్ చూపించాను కదా, అవన్నీ పట్టుకొని వస్తారు. ఈ లోపు మేము టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ 350 రూపీస్ పడింది. సో మేము 7 మెంబర్స్ ఉన్నామని చెప్పాను కాబట్టి 7 టికెట్స్ తీసుకున్నాము. సో అందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్దామని చెప్పి వాళ్ళ కోసం కూడా వెయిటింగ్. సో ఇక్కడ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. లోపలికి అలౌ చేస్తారు కదా, సో ఎంట్రీ దగ్గర ఈ టికెట్స్ అయితే మేము వాళ్ళకి చూపించాలి. అండ్ ఆ లోపల కూడా ఇంకా చెకింగ్ ప్రాసెస్ అది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మేము వెళ్ళేసరికి కూడా టైం అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. అండ్ అక్కడ బ్యాండ్స్ అవి కూడా ఇస్తారు కదా, హ్యాండ్కి టై చేసేవి. ఆబ్వియస్లీ అన్ని వాటర్ పార్క్స్లోనే ఇస్తారులేండి. సో ఇదే నేను కూడా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. టైం కూడా మేము పర్ఫెక్ట్ టైంకే వచ్చాము. మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్ టైంకి. సో ఇక్కడ కాస్ట్యూమ్ డిపాజిట్ అండ్ లాకర్ డిపాజిట్ అని కనిపిస్తున్నాయి కదా, మన థింగ్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోవడానికి మనం లాకర్స్ తీసుకుంటాం కదా. సో ఆ కౌంటర్ ఇదంతా కూడా లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. మనం అక్కడ అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకి కీస్ ఇస్తారనమాట. ఆ కీస్ అనేవి ఇక్కడ లాకర్స్ కీస్ అవి. సో మనం బ్యాగ్స్ అవి తెచ్చుకున్నాం కదా, మేము బ్యాగ్స్ అండ్ మన ఫుట్వేర్ అంతా కూడా ఇక్కడే రిమూవ్ చేసేయాలి. ఫుట్వేర్ అండ్ మొబైల్స్ అవి కూడా వాటర్లోకి తీసుకెళ్ళడం అన్ని ఫోన్స్కి అంత సేఫ్ కాదు కదా, సో ఈ లాకర్స్లో పెట్టుకుంటారు. మేము అలా ఇక్కడ 4 లాకర్స్ ఎన్నో తీసుకున్నాము, 4 or 5 లాకర్స్ తీసుకున్నాం. ఎందుకంటే మందవి ఫుట్వేర్ అవి పెట్టుకోవాలి. అండ్ మేము హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ అవి తెచ్చుకున్నాం కదా, వాలెట్స్ అవిని, అవన్నీ పెట్టుకోవడానికి మేము కూడా లాకర్స్ తీసుకున్నాము. ఎంతో టైం పట్టలేదు వాటికైతే. అక్కడ కొంచెం రష్ తక్కువగానే ఉంది, సో అది ఫాస్ట్గానే అయిపోయింది. అక్కడ మేము లాకర్ కీస్ అవి తీసుకుని అమౌంట్ పే చేసి మా ఐటమ్స్ అవి జాగ్రత్తగా పెట్టేసుకున్నాం. లైక్ మొబైల్ ఫోన్స్, వాలెట్స్ అవి పెట్టుకొని ఇంకా మేమైతే గేమ్స్కి స్టార్ట్ అయిపోతున్నాం.
ఎస్పెషల్లీ మనం ఇలాంటి వాటర్ రైడ్స్కి వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ రైడ్స్ అవి చేస్తున్నప్పుడు మనం నైలాన్ టీ షర్ట్స్ అండ్ ప్యాంట్సే యూజ్ చేయాలి మోస్ట్లీ. సో ఇక్కడైతే అలానే ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ మేమైతే ఆల్రెడీ మాకు ఇది తెలుసు. నేను వైజాగ్ వాటర్ వాల్ వీడియోలో కూడా చెప్పా కదా, లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన వీడియోలో, నైలాన్ టీ షర్ట్స్ అండ్ ప్యాంట్సే కంపల్సరీ ఉండాలి అక్కడైతే. ఇక్కడ అలా మ్యాండేటరీ ఏం కాదు, బట్ అవి తీసుకోవాలంటే ఇక్కడ మనం కూడా తీసుకోవచ్చు. టీ షర్ట్ 50 రూపీస్ అండ్ కింద బాటమ్ వేర్ 50 రూపీస్, టోటల్ పర్ పర్సన్కి అవుట్ఫిట్ 100 రూపీస్ అనమాట. ఆ అమౌంట్ కూడా మళ్ళీ మనకి వాళ్ళు రిటర్న్ చేసేస్తారు లాస్ట్లో. సో ఇక్కడైతే ఎందుకు మేము డిసప్పాయింట్ అయ్యాము అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. వాటర్ అయితే అంత హైజీన్ అని కాదు కానీ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ మేము రివ్యూస్ అవి చూసాము. బట్ ఇలా వాటర్ రైడ్స్ అయితే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది కదా ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు అని చెప్పి మేము సరే చూద్దాము అన్నట్టు వచ్చాము. బట్ ఓకే, అంత వర్త్ అయితే కాదని నేను చెప్తాను. సో మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ ఎక్కువ టైం మేము పూల్లోనే స్పెండ్ చేసేసాము. దానివల్ల కొన్ని స్లైడ్స్ అవి చేయడానికి గేమ్స్ అవి అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడ మేము మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పూల్లోకి వచ్చాము. ఎక్కువ టైం అయితే మేము ఇక్కడే స్పెండ్ చేసాం మోస్ట్లీ. మొత్తానికైతే ఆ రోజు అలా అయిపోయింది. ఎందుకంటే మేము కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే మెయిన్ థింగ్ ఈ గేమ్స్ విషయంలో ఇంకొంచెం ఒక 1 hour లేదా 1.5 hour ముందు వచ్చి ఉంటే బాగుండేది. సో మేము లేట్ అవడం వల్ల మాకు టైం అంతా సరిపోలేదు. అండ్ లాస్ట్లో ఇంకా వీళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. సో ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుంది. మా గేమ్స్ అన్నీ మంచిగా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి బావర్చి రెస్టారెంట్కి వచ్చేసాము. యాక్చువల్లీ మేము వేరే ప్లేసెస్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ టైం సరిపోలేదు. అండ్ జలవిహార్లోనే టైం సరిపోక కొన్ని గేమ్స్ అవి కూడా మేము లైక్ వాటర్ స్లైడ్స్ అవి కూడా వెళ్ళలేదు టైం లేకపోవడం వల్ల. అండ్ డైరెక్ట్గా ఇంకా డిన్నర్ చేసేసాము ఇక్కడికి వచ్చి. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ బాగా ఫేమస్ అంట, అందుకని చెప్పేసి మేము మటన్ బిర్యానీ చెప్పుకున్నాము. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ మ్యాంగో షేక్స్ అవి ఇంకా తీసుకొని మా డిన్నర్ అయితే మంచిగా కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసేసి ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము నిలోఫర్ కేఫ్కి వెళ్ళాము. హైదరాబాద్ వెళ్తే నిలోఫర్ కేఫ్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం. అండ్ దట్టు నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ మస్కా బన్ అవి ట్రై చేద్దామని చెప్పి డిన్నర్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడికి వెళ్తే ఆ రోజు చాలా రష్ ఉంది అండ్ సండే కదా ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. మేము ఇక్కడ టీ అండ్ మస్కా బన్స్ అవి తీసుకున్నాము అండ్ కొన్ని ఇంటికి పార్సల్ అవి కూడా తీసుకెళ్ళాం. అండ్ మా డేని అయితే ఇలా మంచిగా స్పెండ్ చేసాము సండే. అండ్ ఆల్మోస్ట్ మేము వచ్చి 1 week అయింది. 1 week కూడా మంచిగా అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అవి కవర్ చేసాం, రెస్టారెంట్కి వెళ్ళాం. టైం అయితే చాలా అండ్ 1 week చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్యాస్ లైఫ్ స్టైల్.